హలో అందరికి, నేనైతే మీ ముందుకి ఈరోజు ఇంకొక కొత్త ప్లేస్ తో అయితే వచ్చేసానండి. ఇది మన కాళహస్తిలో ఏర్పాటు చేసిన మాహిష్మతి సామ్రాజ్యం. మాహిష్మతి సామ్రాజ్యం అంటే బాహుబలి గారే ఇక్కడికి వచ్చి యుద్ధం చేశారు అనుకోకుండా, ఇది సెట్టింగ్ మాత్రమేనండి. ఇది ఎక్కడుందంటే కాళహస్తిలో బస్టాండ్ నుంచి సాయిబాబా గుడికి వెళ్లే రూట్ లో అయితే దీన్ని ఏర్పాటు చేశారండి. కాళహస్తికి వచ్చిన భక్తులు కానీ కాళహస్తి చుట్టుపక్కల వాళ్ళు కానీ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనే చెప్తాను. ఇది విజయదశమి నుంచి స్టార్ట్ చేస్తున్నారు, ఇంకా ఇది ఓపెన్ లోనే ఉందండి. చాలా అంటే చాలా బాగుందండి. లోపలికి వెళ్లేదానికి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఈచ్ మెంబర్స్ కి. చిన్న పిల్లలకు మాత్రం 4 years వరకు అలో ఉందంట. లోపలికి రాగానే ఒక వైబ్ అయితే వచ్చిందండి. ఎలా ఉందంటే ఫస్ట్ టైం అనమాట నేను సెట్టింగ్స్ అంతా చూడటము. సో లోపలికి వెళ్ళేటప్పుడు చాలా బాగా నచ్చింది. నిజం చెప్పాలంటే నేను ప్రభాస్ గారి ఫ్యాన్ అండి. ఇంకా ప్రభాస్ గారి కట్అవుట్స్ ఇవన్నీ చూస్తే ఆగుతామా? రేంజ్ లో ఎంజాయ్ చేసామనుకోండి. లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ ప్రభాస్ గారు బాహుబలి మూవీలో శివుణ్ణి ఎత్తే దగ్గర నుంచి కొండెక్కేదాకా సెట్టింగ్ చేశారండి. లోపలికి రాగానే గుర్రాలు అలా శివగామి పోస్టర్స్ అన్ని పెట్టున్నారు. చాలా మంది ఇక్కడే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ సెల్ఫీ స్టిక్స్ అవన్నీ పెట్టున్నారండి. అండ్ ఇక్కడ మ్యూజిక్ అంతా పెట్టున్నారు. కొంచెం ఆ వైబ్ వచ్చిందనమాట. అక్కడే ఉన్నామా మనము అనే విధంగా ఉంది. సెట్టింగ్స్ లాగా అనిపించలేదు. ఇవి కట్అవుట్స్ అయితే రియల్ కట్అవుట్స్ లాగానే ఉన్నాయండి. చాలా బాగున్నాయి. కాసేపు అలా ఫొటోస్ వీడియోస్ తీసుకొని లోపలికైతే మేము బయలుదేరేసామండి. లోపలికి వెళ్ళంగానే అసలు చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయండి. చిన్నప్పుడు అంటే మరీ వయసు అయిపోయింది అనుకోకండి, కానీ చిన్నపిల్లలప్పుడు కొంచెం ఎంజాయ్ చేసాం కదా, అదంతా గుర్తొచ్చింది. ఎందుకంటే బెలూన్స్ షూట్ చేయడము, చిన్న చిన్న గేమింగ్స్, రింగ్ వేయడము, అలాంటివన్నీ లాటరీ లాంటివన్నీ ఇక్కడ పెట్టున్నారండి. ఇక్కడ స్టోర్స్ అయితే పెట్టున్నారండి. చాలా అంటే చాలా బాగున్నాయి. చిన్నప్పుడు ఎక్కువగా రింగ్స్ కొనేసి వేసేవాళ్ళము, అంటే ఎక్కడికైనా జాతరలకి అలా వెళ్ళినప్పుడు. లోపలికి రాగానే చాలా ఫ్యామిలీస్ అయితే వచ్చినాయండి. ఇక్కడ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వచ్చుంటారు అనేసి, కానీ చాలా మంది అయితే వచ్చున్నారు. ఇవి జైంట్ వీళ్ళు అవన్నీ ఉన్నాయండి. యాక్చువల్ గా ఎగ్దాం అనుకున్నాము, మనకు ముందే ఒక్కరవ ఎత్తుకెక్కితేనే కొంచెం కలుదిరి పడిపోయే రకాలన్నమాట. సో మేమైతే అంత డేర్ చేయలేదు. లోపలికి రాగానే చాలా అంటే చాలా వెరైటీగా పెట్టున్నారండి. అంటే కొలంబస్ ఇలాంటివన్నీ, కానీ ఏది ట్రై చేయలేకపోయాను. ఎందుకంటే కొంచెం భయం కాబట్టి అంత ప్రయోగాలు అవసరం లేదనుకున్నాను. ఒకసారి మేము చెన్నైకి వెళ్ళినప్పుడైతే కొలంబస్ ఎక్కానండి. పైకి వెళ్ళింది గుర్తుంది కానీ కిందకి వచ్చింది గుర్తులేదు. ఎందుకంటే పైకి వెళ్ళినప్పుడే కళ్ళు తిరిగి అక్కడే పడిపోయాను. సో ఇక్కడ ఎక్కినా అదే పరిస్థితి అనేసి మేమైతే ఏమీ ఎక్కలేదు. మేబీ జైంట్ వీల్ ఎక్కితే కాళహస్తి టౌన్ మొత్తం కనిపిస్తుందంట, అంత బాగుందంట పైన నుంచి. తెలిసిన వాళ్ళైతే ఎక్కారు కానీ మేమైతే ఎక్కలేదు. సో ఇంకా మా వాళ్ళు పిల్లలు అంతా ఏడుస్తా ఉండేసరికి కొంచెం సైడ్ కి అయితే మేము వెళ్ళి చూసేసరికి అక్కడ చిన్న పిల్లల బైక్ రేసులు అంతా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి. అంత బాగుంది. కానీ వచ్చిన కాడికి ఎక్కుంటే బాగుండేది అనేసి ఒక్క రవ్వ అయితే ఉనింది ఆశ. కానీ ఇంకా రావాలంటే స్టోర్స్ అవన్నీ ఇక్కడే ఉన్నాయండి. ఫుడ్ ఐటమ్స్ అవంతా మంచూరియాస్ కానీ చైనీస్ ఫుడ్ అంతా. కానీ నాకు బాగా నచ్చింది గోలీ సోడా. చాలా రోజుల తర్వాత చూస్తా ఉన్నామండి. ఇవి చిన్నప్పుడు బాగా తాగేవాళ్ళం కదా, ఇప్పుడైతే అవి లేవు అనుకోండి. కానీ కొత్తగా నెల్లూరు వాళ్ళు ఏదో అనేసి ఒక సోడా అయితే ఓపెన్ చేస్తున్నారండి, గోలీ సోడా. సో అవైతే చాలా బాగున్నాయి. మేము అక్కడి నుంచి మళ్ళీ బయటకు అయితే రిటర్న్ అయిపోయామండి. చాలా సోపే ఇక్కడ ఉన్నామనే చెప్పొచ్చు. రిటర్న్ లో అయితే ఇయర్ రింగ్ స్టోర్ ఉందండి. చాలా అంటే చాలా బాగున్నాయి. 100 రూపీస్ 50 రూపీస్ ఫిక్స్డ్ రేట్ అని చెప్పారు, కానీ అంత కాస్ట్ అయితే పట్టొచ్చండి. అంత బాగున్నాయి అవైతే. సరే అలా వస్తా అన్ని గేమింగ్స్ చూసుకొని అయితే మేము రిటర్న్ అయిపోయామండి. ఫైనల్ గా చెప్పాలనుకుంది ఏంటంటే 50 రూపీస్కి అయితే న్యాయం చేసామనే చెప్పొచ్చు. ఎందుకంటే చిన్నప్పుడు జాతరలలో తిరిగే వాళ్ళం కదా, ఇప్పుడు ఆ జాతరలు అవన్నీ కనుమరుగైపోయాయి. సో ఇలా ఎంజాయ్ చేయడం కూడా ఒకంతటికి హ్యాపీయే కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్.